బాబు ఇక వారణాసి సినిమా రిలీజ్ అయ్యాక అందరూ రుద్రాగా పిలుస్తారేమో. మరి జక్కన్న సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసు కదా. అయితే ఇక్కడ ఒక చిన్న మ్యాటర్ చెప్పాలి. జక్కన్న పేరు బాహుబలి సినిమా నుండి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఈ సినిమాని గొప్పగా తీసి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రచారం చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన RRR కి కరెక్ట్ స్కెచ్ గీసి ఇలా ప్రమోట్ చేస్తే ఆస్కార్ వచ్చే ఛాన్స్ ఉందని కనిపెట్టి నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు పట్టారు. సో ఇప్పుడు ఆ కిటుకు తెలుసు. ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టేజ్ లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రచారం చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అందుకే ఈ సినిమాకి ఆస్కార్ ఖచ్చితమని బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఫిల్మ్ సర్కిల్స్ లోని జనాలు. మరి అంత పెద్ద సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమాలు ఏ లెవెల్లో ఉండాలో మహేష్ కి తెలీదా? అందుకే ఆయన ప్లానింగ్ కూడా అదిరిపోతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ గా కోట్లాది అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన మహేష్ బాబు ప్రస్తుతం తన కెరియర్లో అత్యంత కీలక దశలో ఉన్నాడు అన్న సంగతి తెలుసు కదా. ఆయన లాస్ట్ సినిమా గుంటూరు కారం విడుదలై దాదాపు 2 ఏళ్లు కావస్తున్నాయి. కానీ టెన్షన్ లేదు. ఎందుకంటే ప్రస్తుతం మహేష్ బాబు జక్కన్న SS రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న వారణాసి సినిమా గురించి చాలా విషయాలు ఆల్రెడీ తెలిసాయి కదా. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ఆల్రెడీ ప్లాన్ సిద్ధమైంది. ఇంకా ఇది మహేష్ బాబు కెరియర్లో తొలి పూర్తి స్థాయి పాన్ ఇండియా సినిమా కావడం మరో ముఖ్య అంశం. ఇప్పటి వరకు ఆయన సినిమాలు ప్రధానంగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీశారు. కానీ ఈ ప్రాజెక్టుతో ఆయన స్ట్రైట్ గా పాన్ వరల్డ్ లెవెల్లో కూడా గుర్తింపు పొందే అవకాశం ఉంది. అందుకే చాలా మంది ఈ సినిమాను మహేష్ కెరియర్ కు గేమ్ చేంజర్ గా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా పూర్తయ్యాక మహేష్ బాబు చేయబోయే ప్రాజెక్టులపై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం ఈ భారీ ప్రాజెక్టుపైనే ఉన్నప్పటికీ భవిష్యత్తు ప్రణాళికలను కూడా ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే రాజమౌళి సినిమా చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా సినిమాలు చేయాలి. ఎందుకంటే ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పటికే చాలా మంది హీరోస్ తడబడ్డారు, మన చరణ్ కూడా. అలానే NTR మాత్రం దేవరతో గట్టెక్కిన వార్ 2తో ఫ్లాప్ వచ్చింది. ఇక ప్రభాస్ గురించి తెలుసు కదా. అందుకే మహేష్ బాబు ముందు నుండే జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడంట. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన మరో సినిమాను ప్రారంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక సినిమా చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టుకు దర్శకుడు ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం పలువురు దర్శకులతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. కథ, కాన్సెప్ట్ అన్ని విషయాల్లో పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ గతంలో ఎన్నో భారీ హిట్ సినిమాలను నిర్మించిన సంస్థ. అందుకే ఈ బ్యానర్తో మహేష్ బాబు సినిమా చేస్తే అది కూడా పెద్ద స్థాయిలోనే ఉండబోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక మరోవైపు ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్తో కూడా మహేష్ బాబు ఒక సినిమా కమిట్ అయ్యారని సమాచారం. ఈ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది. కథా చర్చలు, దర్శకుడి ఎంపిక అన్ని అంశాలు ఇంకా ఫైనల్ కాలేదు. ఇలా ఒకేసారి 2 ప్రాజెక్టులను ప్లాన్ చేస్తూ మహేష్ బాబు తన కెరియర్ను మరింత బిజీగా మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా వారణాసి వంటి భారీ సినిమా తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం కానున్నాయి. ఇక మహేష్ బాబు భవిష్యత్ ప్లానింగ్ విషయానికి వస్తే ఆయన ఒక క్లియర్ స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. వారణాసి విడుదల తర్వాత వచ్చే 3 ఏళ్లలో 3 సినిమాలను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అంటే ప్రతి ఏడాది ఒక సినిమా విడుదల చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు సాగుతున్నట్లు అర్థమవుతుంది. ఇక అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో మహేష్ సినిమాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ గ్యాప్ను తగ్గిస్తూ వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకోవడం ఆయన కెరియర్కు మంచి బూస్ట్ ఇస్తుంది. మొత్తానికి చూస్తే మహేష్ బాబు ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెడుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ ఆయనను గ్లోబల్